చిక్ పీస్తో కర్రీ అండి. అయితే ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, లేదంటే చపాతీ, పరాటా, రైస్తో దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. అయితే నేను ఇదివరకు లైక్ గ్రావీ చేసి కూర చేశానండి. ఇప్పుడు గ్రావీ కాకుండా ఉల్లిపాయ, టమాటా చిన్న చెక్కు తరిగి చాలా సింపుల్గా చేస్తానండి. వెరీ ఈజీ కర్రీ అండ్ వెరీ టేస్టీ కర్రీ అండి. ఈ కూరకి ముందు నేను ఈవేళ కాబూలీ శనగలు, పెద్ద శనగలు తీసుకున్నానండి. ఈ శనగల్ని మనం హోల్ నైట్ నానబెట్టి ఉంచుకుంటే బాగా నానతాయండి, చక్కగా ఉడుకుతాయి. అలాగ కుక్కర్లో పోసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. అలాగే ఒక బంగాళదుంప కూడా వాడుతున్నాను, అందుకని బంగాళదుంప ఉడికితే బాగుంటుంది కదా. ఇలా పెట్టేసుకుని 2-3 కూతలు రానిస్తే అప్పుడు కూర ఎలా చేస్తానో చూడండి. ఇది ముందు ఉడికించుకోవాలి. చెన్న అంటే మనం కుక్కర్లో వేసాం కదండి, అది వేడి చల్లారేలోపు మనం ఇలా బాణీ పెట్టుకుని, చెప్పాను కదా ఉల్లిపాయ టమాటా వాడతానని చెప్పి, దానికి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా ఉప్పు, కలర్ పసుపు, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం, సన్నగా తరిగిన ఉల్లి చెక్కండి, ఇది కూడా వేసి శుభ్రంగా వేయించాలండి. ఇందులో ఏంటంటే మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయ కలిపి నేను ఈ ఉల్లిపాయ చెక్క వేసానండి. అందుకని చూసుకుని కొద్దిగా ఈ ఎర్రకారం కూడా ఇప్పుడే వేయించేటప్పుడే మనం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర. అందుకని కొద్దిగా వేస్తాను, ఎందుకంటే చూసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఉల్లిపాయ కూర అంతా అయ్యే కూడా పచ్చి ఉల్లిపాయ చెక్కుతో కూడా తీసుకుంటే చపాతీ అయితే అప్పుడు ఆ కారం కూడా సరిపోతుందండి. ఇది వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటాని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. అంటే మెయిన్ ఈ 2 కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడు మనం ఈ ఉడికించిన దుంప అలాగే చెన్న 2 కలిపేస్తే కూర అయిపోతుందండి. కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా, దేంతో తీసుకున్నా మనం ఏది వండుకుంటే దాంతో చాలా కమ్మగా ఉంటుంది కూర. టమాటా చెప్పాను కదండి, సన్నగా తరిగింది. 2 వేసేసి మనం ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించుకుంటే అప్పుడు ఆ ఉడికిన శనగలు కూడా వేసి మొత్తం కలుపుకున్న గరం మసాలా వేసుకుంటే కూర సూపర్ ఉంటుంది. తీసుకున్న టమాటా జ్యూసీగా ఉంటే ఓకే అండి, లేదంటే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మధ్యలో కలుపుకొని చూసుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. అందుకని మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న టమాటా జ్యూసీగా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. అంటే పెద్ద టమాటాలు తీసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటాయి. ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఉడికించుకుంటే 10 నిమిషాలని పడుతుంది. అప్పుడు అయిన తర్వాత మనం ఉడికిన దుంప అలాగే చెన్న 2 కలుపుదాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసానండి. మనం ఎప్పుడు చెన్న వండుకునేటప్పుడు కొద్దిగా చాట్ మసాలా వాడుకుంటే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని అవి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా 2 వేగిపోయానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగలు అలాగే బంగాళదుంప 2 వేసేసి మొత్తం కూర ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఈ ఉల్లిపాయ, టమాటా ఈ రెండిటికి చక్కగా మొత్తం ఫ్లేవర్ పడుతుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది కూర. చూడండి, గ్రావీ కాదు, అలా అని ఇలాగా కాదు, మనం మామూలుగా ఉత్తినే తిన్నా కూడా చెన్న ఎంత తీసుకుంటే అంత మంచిది కదా. ఇది ఒక ప్లేట్లో వేసుకుని చక్కగా ఉల్లిపాయ చెక్కు, టమాటా చెక్కు వేసుకుని తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. ఉత్త కూర కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చెన్న కర్రీ అయిపోయిందండి. అంటే పచ్చివాసన పోయింది, మొత్తం ఉల్లిపాయ, టమాటా మనం వేసినవన్నీ కూడా ఫ్లేవర్ చాలా బాగా పట్టింది. నేను టేస్ట్ చేసి చూసానండి, చాలా బాగుంది. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర. మెయిన్ ఏంటంటే చాలా ఈజీ కదండి. మెయిన్ గ్రావీ అయితే మిక్సీలు అవి ఏం చేసుకోక్కర్లేదు. ఉల్లిపాయ, టమాటా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కూరని సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం ఇలా కొత్తిమీర వేసి వేడి మీద మూత పెట్టి ఉంచితే కనుక ఈ ఫ్లేవర్ ఖచ్చితంగా కూరకి చాలా బాగా పడుతుంది. ఏదైనా అంతేనండి, కొత్తిమీర వేసి మనం మూత పెట్టి ఉంచుకుంటే కనుక కమ్మగా ఉంటుంది. కూర అయినా, పులుసైనా, పప్పు అయినా చాలా బాగుంటుంది. అంటే ముందు వేసినా సరే, మధ్యలో గట్ట చివరిలో వేసినా సరే చాలా బాగుంటుంది. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం అండి. ఎందులోనైనా చాలా ఎక్కువ వాడతాను, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరందరూ కూడా సేమ్ కూర ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చూడండి ఎంత కమ్మగా ఉందో చెన్న కూర. మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.